ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనమందరం ఎంతో ఆనందంగా కృతజ్ఞతతో ఈ 25వ సంవత్సర వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనకంటే ముందుగా ప్రార్థనలతో, ప్రేమతో, విశ్వాసంతో మనలను నడిపించిన మన ప్రియమైన పాస్టర్ SNJS విజయ్ కుమార్ గారికి మరియు వారి కుటుంబానికి మనం కలిసి కృతజ్ఞత తెలుపుకుందాం. ఈ 25 సంవత్సరాల సేవలో మీరు దేవుని వాక్యాన్ని చాలా నమ్మకంగా బోధించారు. మన బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది: మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించుడి. ఎన్నో కుటుంబాలను దేవునిలో కలిపి 293కు పైగా వివాహాలు జరిపించారు. అనేక మంది బాప్తిస్మం పొందడానికి మార్గదర్శి అయ్యి 1200కు పైగా బాప్తిస్మాలు పొందడానికి కారకులయ్యారు. అనేక మంది సేవకులను సేవలో నడిపించడానికి ఎంతో కృషి చేసి 5000 మందికి పైగా సేవకులను దేవునిలో నడిపించడానికి కృషి చేశారు. అందులో భాగంగా అనేక మంది సేవకులకు 350 సైకిళ్ళు మరియు 10 మోటార్ సైకిళ్ళు ఇచ్చి వారు ఆత్మీయంగా సేవలో బలపడడానికి ప్రోత్సహించారు. ముఖ్యంగా స్త్రీల కోసం టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి 1300 మంది స్త్రీలకు ఆర్థికంగా చేయూతనిచ్చారు. ఇటీవల మణిపూర్లో క్రైస్తవులపై జరిగిన ఘటనా సమయంలో మీరు వారికి ఎంతో సహాయం చేశారు. ఆ సమయంలో ఎంతోమంది అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చూపలేదు, కానీ మీరు ఆ సమయంలో కూడా ఎంతో ధైర్యంతో అక్కడికి వెళ్ళి వారికి సహాయం చేశారు. బాధితుల పక్షంగా నిలబడి అవసరమైన వారికి నిత్యావసర వస్తువులను అందించి వారిని ఆదరించారు. అంతేకాకుండా మీరు సండే స్కూల్ పిల్లలకు ఎడ్యుకేషన్ మరియు భవిష్యత్తులో ఎదుగుదలకు ప్రోత్సాహంగా బుక్స్ని పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం మా కోసం ఎక్స్కర్షన్ ఏర్పాటు చేసి మాకు ఆనందకరమైన జ్ఞాపకాలను అందించారు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నాకిష్టమైన కాపురులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ము నేలుదురు. ఈ వాక్యం పూర్తిగా మీ జీవితానికి అన్వయిస్తుంది. మీరు ఎంతో కష్టపడి ఈ సంఘాన్ని ముందుకు నడిపారు. మమ్మల్ని దేవునికి దగ్గర చేశారు. ముఖ్యంగా యవనస్తులమైన మాపై మీరు చూపిన ప్రేమ, నమ్మకం మాకు ఎన్నో మార్గాలను తెరిచింది. మీరు మా ప్రతి బాధలో, ప్రతి సమస్యలో ప్రార్థనలతో తోడుగా నిలిచారు. పాస్టర్ గారు, మీరు మాకు ఒక బోధకులుగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక తండ్రిలా, మార్గదర్శిలా, ప్రేరణగా ఉన్నారు. మీ త్యాగాలు, మీరు వెనుక నుండి చేసిన ప్రార్థనలు మేము కనిపెట్టకపోయినా దేవుడు వాటిని గమనిస్తూనే ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా తెలుపబడింది: బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా దేవుడు మీ పరిచర్యలో మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఇంకా బలంగా వాడుకోవాలని, అనేక ఆత్మలను మీరు రక్షించాలని, ఇంకా ఎన్నో జీవితాలకు మీరు ఆశీర్వాదంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Once again, happy 25th anniversary, Pastor Vijay Kumar Garu and family. మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే మన ఆందోళనలను, మన ఆవేదనలను, హృదయ వేదనలన్నిటినీ కూడా ఆనందమయముగా మార్చగలడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు నీకు అప్పగించినటువంటి పని, దానిలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నీకు పదోన్నతి ప్రమోషన్ ఇస్తాడు. వాక్యం చెప్తుంది. నా బ్రతుకు నేను ఒక రకంగా ఊహించాను, ఒక రేంజ్లో ఊహించాను, కానీ నా బ్రతుకు దిగజారిపోయింది. కానీ నా కాళ్ళను లేడి కాళ్ళలాగా చేసి ఎత్తైన స్థలములో నువ్వు ఒక్కడివే నన్ను నిలబెట్టగలవు. చెదిరిపోయిన కళలను నువ్వు ఒక్కడివే నెరవేర్చగలవు. దిగజారిపోయిన నన్ను నువ్వు ఒక్కడివే పైకెత్తగలవు. నువ్వు ఒక్కడివే నన్ను బలపరచగలవు. అలాంటిది కళ వస్తేనే భయపడిపోతారు. రోమన్లు కానివ్వండి, యూదులు కానివ్వండి, ఆ కాలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల దేశాలు వాళ్ళు కానివ్వండి, వాళ్ళెవ్వరూ కూడా కళ్ళలో కూడా సిలువను కలగనేవారు కాదు. ఎందుకంటే సిలువ అనేటువంటిది శ్రమలకు
మరణానికి సాదృశ్యమైనటువంటిది కనుక వాళ్ళు ఊహించుకునేటువంటి వారు కాదు. కానీ ఈ రోజున కల్లోనే కనలేనటువంటి ఆ సిలువను మనము స్తుతించగలుగుతున్నాం, మనం గణపరచగలుగుతున్నాం. అంటే దానికి కారణం ఏంటంటే గొప్పతనం సిలువది కాదు, సిలువ ఎవరిని మోసిందో ఆ మోసినటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం. అంతవరకు ఎంతో మంది సిలువ మీద చనిపోయారు. దేవుడు తయారు చేసినటువంటి ఈ మొట్టమొదటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. అందుచేత ఈ కుటుంబం యొక్క నమ్మకత్వాన్ని, కుటుంబం యొక్క బాధ్యతను, ఈ యొక్క కుటుంబం యొక్క ఐక్యతను నేను కాపాడాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. బాధ్యతలు చేస్తే సరిపోదు, మన దగ్గర ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి. సంఘం కూడా అంతే. సంఘంలో ఏదో నువ్వు సభ్యత్వం కడుతున్నావు, లేకపోతే నీవు కానుకలన్నీ ఇచ్చేస్తున్నావు, ఇది కాదు కావాల్సింది. సంఘంలో నువ్వు ఎంతవరకు నమ్మకత్వంగా ఉన్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. విజయకుమారయ్య గారు ఆ డాబా సరిపోతారు ఏదనండి. మళ్ళా ఎప్పుడు మామూలు పాకేసిన కాడే ఈ చర్చి నిర్మితం జరిగిందండి. ఈ చర్చిలో మరి దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి ఆ కుటుంబాన్ని, సంఘాన్ని కూడా దేవుడు ఆదరించి ఎంతో ఇదిగా నడిపాడండి. దేవుడి నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘం ఇంకా మరి అభివృద్ధి పడాలండి. మరి జాయిబాబు గారు కూడా మరి ధైర్యం అయ్యారండి. ఆ బిడ్డ కూడా మరి దేవుని సేవలో నడుస్తున్నారండి. ఆ బిడ్డ కూడా మరి అభివృద్ధి పరిచి తండ్రి మించిన సేవ కన్నా ఎక్కువ చెయ్యాలని మా ఆశింది. మరి అందరూ కూడా మరి సంఘంలో నుండి అయ్యగారు చెప్పినట్టుగానే నడుచారండి. అంత క్రితమే సంటి పిల్లలు చనిపోయేవారండి. ఈ మందిరం కట్టాక ఆ సంటి పిల్లలు దేవుడు అభివృద్ధి పరిచారండి, గ్రామం అభివృద్ధి పరిచారండి. ఇంకా దేవుడు అభివృద్ధి పరిచేలాగా మా సంఘం ఇంకా ఆనాటికి బలపరిచేలాగా మీరందరూ కూడా మరి ప్రార్థన చేయాలని మనవి చేసుకుని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ప్రభునందు మాసర గ్రామాన్ని ప్రేమించి ఈ మారుమూల గ్రామంలో పల్లెటూరుగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ గ్రామస్తులందరూ కూడా చదువుకోవాలన్నా ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏ విధమైనటువంటి సంస్కారం సౌకర్యం లేని టైంలో మరి ఎస్ఎన్జే నిత్యానందం గారిని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఏర్పడినటువంటి సంఘం ద్వారాగా, గ్రామం ద్వారాగా పోస్ట్ ఆఫీస్ రప్పించడం, అలాగే ఆయన వాకతపల్లి స్కూల్కి చదువుకోవడానికి బందా బాడిలో వెళ్తున్న టైంలో మరి బలుసు సర్వారాయుడు గారి అయినటువంటి కపిలేశ్వరం జమీందారు గారి యొక్క కుమారుడు, రెండో కుమారుడు సత్యనారాయణ గారు జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాతను సాదే మల్లేష్ గారు జీవానందం గారి యొక్క తండ్రి, నిత్యానందం గారి యొక్క తండ్రి దేవానందం గారు, వారిద్దరూ కలిసి చదువుకున్న ఫ్రెండ్షిప్ మూల మా ఊరికి మాసరికి హై స్కూల్ కావాలని అడిగినప్పుడు హై స్కూల్ రావడానికి కేక్ వచ్చి కాకినాడ కేకి తిరిగినటువంటి బస్సులో ఆ టైంలో బస్ సౌకర్యం కూడా ఆయన ద్వారాగా మాసరు రావడానికి పెదకూరుమిల్లి వెళ్ళడానికి కేవలం నిత్యానంద గారి సహాయంతో, అదే సంటిదొర గారు అన్నటువంటి బలుసు సత్యనారాయణ గారి ద్వారాగా ఇక్కడ సమస్తాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ పెద్ద మందిరం కట్టబడడానికి మున్సిపల్ కారణాల ద్వారాగా జిల్లా పరిషత్ చైర్మన్ గారి ద్వారాగా ఇక్కడ ఇచ్చినటువంటి మరి సైట్ని మరి సంఘం కట్టుకోవడానికి వారు ఇవ్వడానికి మరి గ్రామస్తులందరూ బాగు చేసుకుని ఘనమైన బలమైన మందిరం కట్టబడడానికి ఆయన మొదటి తరం నిత్యానందం గారు, రెండవ తరం విజయ్ కుమార్ గారు, మూడవ తరంగా జాయిబాబు గారు చేస్తున్నటువంటి పరిచయం అంతటిని కూడా విశ్రమ చేయడానికి పాసెంజర్ వెళ్తూ వచ్చి ఉన్నటువంటి వారు ఎండలో ఉండేవారు. వారికి ఒక మరి విశ్రాంతి భవనంగా మరి బస్ స్టాండ్ కూడా కట్టడానికి, ఈ రోడ్లు అవ్వడానికి, సమస్తము కటేరియా డిపార్ట్మెంటు హాస్పిటల్ తయారవడానికి అనేక కార్యక్రమాలు నిత్యానందం గారి ద్వారా, విజయ్ కుమార్ గారి ద్వారా అనేక మంది నిరుపేదలకు, వికలాంగులకి కుట్టు మిషన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి, కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి, నేనే కాదు అనేక మంది ప్రజలు, అనేక మంది పేద బిడ్డలు కూడా బాగుపడాలి, ఎడ్యుకేషన్
స్టడీ ఉండాలి, అందరూ చదువుకోవాలి, విద్యావంతులు అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశం కలిగి ఇక్కడ కాలేజీ, జూనియర్ కాలేజీ, హై స్కూల్ కట్టబడడానికి కూడా పరిసర ప్రాంతం అంతటికీ కూడా డెవలప్మెంట్ వెళ్ళకుండా ఇక్కడ అన్ని పరికరాలు దొరికేటట్లు ఏర్పాటు చేసినటువంటి నిత్యానందం గారిని బట్టి, విజయ్ కుమార్ గారిని బట్టి, మల్లేష్ గారిని బట్టి, ఆయన జీవనానందం గారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ నేను ఇక్కడ ఇంచుమించు 60 సంవత్సరాల నుంచి మందిరానికి రావడానికి వెళ్ళడానికి దేవుని కృప. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, 6 మనమలు. నేను కూడా ఆశీర్వదింపడానికి నేను ఎంతగానో ధన్యుణ్ణి. ఈ మాటలు ఆలకించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మందిరం పట్ల ప్రత్యేకమైనటువంటి కార్యాలు జరిగించి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయాలని, వారి కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు, గ్రామ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఎనీ టైం 24 గంటలు కూడా ప్రార్థన జరుగుతుంది. ప్రతి నెలలో 2వ శనివారం 24 గంటల ప్రార్థన, ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ఉపవాస ప్రార్థన, ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ప్రార్థన జరుగుతుంది. చిన్నవారేమి, పెద్దవారేమి, వృద్ధులేమి, యవనస్తులేమి, ధనికులేమి, దద్దులేమి, లోకనవాసులందరూ ఏకంగా కూడి ప్రార్థించుకునే సంఘంగా సంఘ సరిహద్దులు విశాలపరిచి జరబోతున్న కార్యక్రమం అంతటిని కూడా విజయంగా జరగాలని మా కోరిక, మా అభిలాష. ఇంతటితో నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. నా పేరు ఎన్ విజయరత్నం. నా వయసు 79 సంవత్సరాలు. ప్రభువుకు వందనాలండి, అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. అయితే మా దోషులు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ మందిరం 2000లో కట్టాం సార్. మందిరం అనేక బిడ్డలకి రక్షించబడినాకే ఈ మారుమూల గ్రామంలో రక్షించబడినాక అనేక బిడ్డలు వచ్చి ఈ మందిరంలో రక్షించబడ్డారు. మా దాసులు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి అయితే ఇక్కడ మందిరం కట్టాం. ఈ మందిరానికి అనేక మంది వచ్చి పాలు పంచుకుంటున్నారు, రక్షణ భాగ్యంలోకి వెళ్ళారు, రక్షణ పొందారు, బిడ్డలు అంది. మళ్ళీ మా దాసులు ఇక్కడ ప్రజలకు అనుకూలంగా లేదని బస్సు ఎక్కనాక ఇక్కడ బస్ స్టాండ్ కూడా సిద్ధపరిచారు. ఆ బస్ స్టాండ్ బట్టి మేము అందరం వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మందిరంలోని దాసులు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు కూడా, కష్టాల్లోని, ఇబ్బందుల్లోని, ఇరుకుల్లోని కూడా మా దాసులు ఎంతగానో ప్రేమించి మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుకు కాబట్టి మా దాసులకి మేము ఎంతమంది రుణపడి ఉన్నాం, దేవునికి కూడా దేవుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. ఈ 25 సంవత్సరాలు చర్చ్ డెడికేషన్ విషయంలో మా అయ్యగారి గురించి మేము కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాం. అనేది దేవుడైతే మా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. ఈయన 25 సంవత్సరాల నుంచి బిడ్డలు పెరగకుండా సేవ చేయడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే 2 బిడ్డలను అనుగ్రహించారు. బిడ్డల విషయంలో కూడా చాలా సహాయం చేశారు. వారికి చిన్నోడి విషయంలో కూడా బిడ్డ డాక్టరేట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే అనేక ఆత్మల రక్షణ కొరకే ఆ బిడ్డ రాత్రి పగలు అనకుండా ఎంతో కష్టపడుతూ అనేక మంది బిడ్డలని బైబిల్ కాలేజీలో అనేక బిడ్డలని కూడా పాస్టర్లుగా తీర్చిదిద్దారు. అనేక సంఘాలకు సహకారిగా ఉంటూ అనేక ఆత్మలను రక్షించడానికి సహాయం చేశారు. మా విశ్వాసులందరూ కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి, అలాగే వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి సువార్త చెప్పడానికి సహాయం చేశారు. వరుసలో కూడా చాలా అనేక ఆత్మలు సంపాదించారు. అనేక మంది పాస్టర్లను సంపాదించి అక్కడ పాస్టర్లకు కూడా సహాయం చేస్తూ అనేక విధములుగా ఆయన అందరినీ ప్రోత్సహిస్తున్నారు. అలా తండ్రి సంఘం పట్ల ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి మా బిడ్డ బలహీన అయినప్పటికీ తండ్రి దేవుడు బలపరిచి సేవ చేయడానికి సహాయం చేస్తున్నారు. అలాగే ఇచ్చిన అమ్మగారు కూడా ఆయనకి తోడుగా ఉండి ప్రతి విషయంలో ఆవిడ కూడా సహకారిగా ఉంటూ ఎన్నో ఆపదల నుంచి, బలహీనతల నుంచి కూడా స్వస్థపరిచి సహాయం చేసిన విధానాన్ని బట్టి, సేవ చేసిన విధానాన్ని బట్టి ఎంతో దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే సంఘం నుంచి అనేక మంది బిడ్డలు ఇంకను దేవుని సువార్తకు ఇంకా బయలుదేరటకు ఇంకా జాయ్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అలాగే నా బిడ్డ కూడా సేవను ప్రారంభించడానికి బిడ్డ ఎంతో ఇచ్చేసారు. ఆ బిడ్డ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా సేవ చేయడానికి భార్య భర్తలు ఇద్దరూ కృషి చేయడానికి సహాయం చేయండి. అలా మేము కూడా బిడ్డలకి ఎన్నింటి ఉంటూ మేము సహాయం చేస్తాం.
ఇంకా అనేక ఆత్మలు రక్షించడానికి బిడ్డలకు సహాయం అనుగ్రహించిన అలా తండ్రి జరగనైన ప్రతి కార్యక్రమంలో కూడా ఏ కార్యక్రమమైనప్పటికీ వాళ్ళు వచ్చి ఆ ప్రతి బిడ్డను ప్రోత్సహిస్తారు. అలాగే సహాయం చేయడానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఒక శక్తిని. అలా తండ్రి రాకపోకలందు కూడా తోడండి అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. అలాగే కాకినాడలో కూడా బిడ్డ తన బైబిల్ కాలేజీలో ఒక అనేక బిడ్డలంతా మళ్ళీ హాస్టల్గా తీర్చిదిద్దడానికి వీళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. 25 సంవత్సరాల రెడ్యుకేషన్ విషయంలో దేవుడు అద్భుత రీతిగా మాకు సహాయం అనుగ్రహించాడు. అయితే అనేక కుటుంబాల్లో బలహీనతల్లోనూ దాన్ని మరణాపాయ స్థితుల నుంచి, క్యాన్సర్ల నుంచి, అలాగే హార్ట్ ప్రాబ్లం నుంచి విశ్వాసాల ద్వారా ప్రార్థనల ద్వారా ఎంతోమంది స్వస్థపరిచారు. మరణాపాయ స్థితుల నుంచి కూడా బిడ్డలు అనేక మంది బిడ్డలు స్వస్థపరిచారు. అలాగే ఇంకను సేవ ఆగిపోకుండా సాగిపోవటకు తండ్రి కొడుకులు ఇద్దరు బలమైన శక్తిని అనుగ్రహించి కావలసిన ప్రతి ఒక్క ఈవున బిడ్డలకు అనుగ్రహించి దేవుడు ఇంకా బలమైన సేవను చేయడానికి దేవుడు కృప చూపించేలాగా మీరు సహాయం చేయమని వచ్చినాను. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల వెనకాల ఉండి సహకారిగా ఉంటూ ఇంకనూ అద్భుత రీతిగా సేవ జరిగించడానికి సహాయం చేసేలాగా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన మాకు. అయ్యగారికి వందనాలండి, అమ్మగారికి వందనాలండి, మరి జాయిబాబు గారు కూడా నా వందనాలండి. అయితే మరి పెద్ద అయ్యగారు లేని కాడి నుంచి అయితే చిన్న అయ్యగారు అయితే మరి చాలా ఘనకార్యాలు చేశారండి. ఊరూరికి సువార్త ప్రకటించారండి. మరి ఎంతోమందికి 3 సంవత్సరాల క్రితం అయితే మరి 200 మందిని పాస్టర్లను తీసుకొచ్చి ఎంతో మీటింగులు జరిపించారండి. చాలా ఘనకార్యాలండి, చెప్పుకోలేనని ఘనకార్యాలు జరిపించారండి. మరి అయితే మా పట్ల కూడా మరి మంచి ఘనకార్యాలు పొందామండి. మా పిల్లల పట్ల మా పట్ల కూడానే. అయితే మరి ఇప్పుడు కూడా 2 సంవత్సరాల నుంచి అయితే మరి పైన అయితే వంట చేస్తున్నప్పటికైనా 10 మందిని పోషిస్తున్నారండి. మేము ఎట్టవలసి కంటే అయ్యగారికి ఊరి నుంచి వస్తున్నారండి. మేము ఎట్టవలసిన ఆహారం అయ్యగారు మాకు ఎడుతున్నారండి. 10 మందిని పోషిస్తున్నారండి వారమని. ఇంకా అదే కాదండి, నెలకి కూడా అనేక మంది జనాన్ని వచ్చిన వాళ్ళకి లేదనకుండా నెల కూడా భోజనాలు పెడుతున్నారండి. అలాంటి ఎన్నో భోజనాలు కార్యక్రమం జరిపిస్తున్నారండి అయ్యగారు. చెప్పుకోలేనంత. ఇంకా మేమైనా నేను అంగర్లో ఉన్నప్పటికైనా కానివ్వండి ఎంతోమంది అంటారు, మీ ఊళ్ళో రేవేటి చర్చిలో అక్కడికి వెళ్ళిపోవాలంటే అది నా పుట్టినూరు, నన్ను పెంచిన సంఘం, అది నేను ఇక్కడికి రావాల్సిన పని ఏంటని నేను ఏ సంఘంలోకి కూడా వెళ్తాం జరగలేదండి. అయితే అంత ఘనకారం జరిపిస్తారు మా అయ్యగారు అని నేను ఎంతోమందికి అంగరోళ్ళకి అందరికీ చెప్తానండి. నేను వాళ్ళు ఎంతో మెచ్చుకుంటారండి. మొదటగా దేవునికి వందనములు. మా సంఘ కాపరి అయిన SNJS విజయకుమార్ గారు మరి ఇక్కడ మా చర్చిలో ఎన్నో కార్యాలు చేశారు ఆయన. అయితే కొంతమంది పేద ప్రజల కోసం ఇక్కడ మిషన్ సెంటర్ ప్రారంభించారు. 2006 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ అనేక మంది పిల్లలు విద్య నేర్చుకున్నారు. అలాగే మేము ఇక్కడ 3 టీచర్లు ఉన్నాము. ముగ్గురికి ఆయనే 2006 నుంచి ఇప్పుడు 2025 వరకు శాలరీలు ఇస్తూ మమ్మల్ని పోషిస్తున్నారు. ఈ మిషన్ సెంటర్లో 1250 మంది పిల్లలు నేర్చుకున్నారు. అనేకమైన ప్రాంతాల్లో వాళ్ళు అత్తోరిళ్ళ దగ్గర మిషన్లు కుట్టుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అంతేకాకుండా మా ఈ చర్చి కట్టి 2005లో స్టార్ట్ చేశారు. మరి గవర్నమెంట్ వాళ్ళు కట్టలేని అదే బస్ స్టాండు, మరి మా అయ్యగారు అనేక మంది పిల్లలు బస్సు ఎక్కడానికి ఎండలో నుంచి ఉంటున్నారని అయ్యగారు ఈ చర్చి కట్టినప్పుడు బస్ స్టాప్ కూడా నిర్మించారు. దేవునికి ఎంతగానో మేము వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి మా అయ్యగారు అయితే చర్చి కోసం మరి పేదవాళ్ళ కోసం అనేక మంది కార్యక్రమాలు చేపట్టి అనేక మందికి సాయం చేశారు. అలాగే ఈ చర్చిలో అనేక మంది వివాహాలు కూడా జరిగినాయండి. అందులో మాదొకటి. 2003లో మా వివాహం జరిగింది పాత చర్చిలో. దేవుడు దాన్ని బట్టి మాకు ఎంతగానో దీవించబడ్డాం మేము ఈ చర్చిలోని. మేము ఈ పిల్లలందరూ అనేక మంది నేర్చుకుని వాళ్ళ ఇళ్ళ కాడ కుట్టుకుంటూ వాళ్ళ కుటుంబాలకు ఆదరణగా నిలుస్తున్నారు. ఎంతోమంది వచ్చి అక్క మీరు ఇక్కడ ఈ సెంటర్ వల్ల మేము మా కాళ్ళ మీద మేము నిలబడ్డాము, ఈ రోజుని మా ఆయనకి మేము సహారిగా ఉంటున్నాం, మా పిల్లలకి మేము
మంచిగా విద్య నేర్పించుకోవటానికి మాకు దేవుడు మీరు అయ్యగారి పట్ల ఈ సెంటర్ వల్ల మేము అనేక మంది మా కాళ్ళ మీద మేము నిలబడ్డామని సాక్ష్యం చెప్పి ఉన్నారు. కానీ దేవుడు ఈ సెంటర్ని ఇలా నిర్మించినందుకు అయ్యగారికి మంచి ప్రేరణ కలిగించి అనేక మంది పేద పిల్లలకు ఈ మిషన్ సెంటర్ పెట్టి నేర్పించడానికి దేవుడు ఎంతగానో సాయం చేశాడు. మరి ఆయన ఇంకా అనేకమైన మంచి కార్యాలు జరిగిస్తారని మేము నమ్ముచున్నాం. అంతేకాకుండా దేవుడు ఆయనకు ఇప్పటి వరకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇక ముందు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిండు నూరేళ్ళు ఆయన మా మధ్య ఉండి మాకు అందరికీ మంచి వాక్యాన్ని అందించాలని మేము కోరుకుంటూ ఆయనకు మంచి ఆయుస్సుని దేవుడు ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన సాక్షిని దేవుడు దించుకోక ఆమె. ముందుగా దేవాతి దేవునికి వందనాలండి. అయ్యగారికి వారి ఫ్యామిలీ అంతటికి కూడా వందనాలండి. మరి అయ్యగారి గురించి చెప్పాలంటే మనం చాలా విషయాలు చెప్పుకోవాలి. అందులో అన్ని విషయాలు చెప్పకపోయినా నేను కొన్ని విషయాలు చెప్తాను. మరి వంటి అయ్యగారు దొరకడం అంటే మనకి చాలా అదృష్టవంతులు. మనము ఏనాడో చేసుకున్న పుణ్యం. ఎందుకంటే అందరినీ బలపరుస్తారు, దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పునిస్తారు, ఎవరికి బాగోపోయినా బాగుపడే వరకు అడుగుతారు, ప్రేయర్ చేస్తారు. మనం బలహీనంగా ఉన్నప్పుడు బలమైన మాటలు మాట్లాడి దేవుని వాక్యంలో మనల్ని నడుపుతూ ఉంటారు. మరి అయ్యగారికి శ్రమలు వచ్చినా సరే మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. విశ్వాసాలు అనేది ఎప్పుడు విడిచిపెట్టడం అనేదే లేదు. మరి ఆయన పరిచర్య ఇంకా అభివృద్ధి చెందింది. ఆయన దేవునిలో కూడా బలంగా వాడబడుతున్నారు. లోతైన విషయాలు కొంతమంది ఉన్నారంటే మరి చెప్పిందే చెప్తారు, మనకు అలా కాదు, దాన్నే వివరించి ఇంకా లోతుగా తీసుకెళ్ళి దాన్ని అర్థం చేసుకునే వరకు మనకు చెప్తారు. మనం వాక్యం కూడా వినడం మన అదృష్టం. కొంతమందికి ఆ అదృష్టం కూడా ఉండదు. దేవుని నామమునకు స్తోత్రములు. దైవ సేవకులకి నా నిండా వందనాలు, సంఘస్థులకి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నా. మా సేవకులైతే మమ్మల్ని అయితే చిన్ననాటి నుంచి ఎంతో ప్రేమానురాగాలతో తన దేవుని ఉచిత కృప బట్టి మమ్మల్ని మా సేవకులు దేవుని యందు భయభక్తుల్లో కలిగి ఉండడానికి ఆయన మాకు ఎంతో కృషి చేశారు. మమ్మల్ని దేవుని సేవలో బలపరిచారు. మేమే కాకుండా మా సేవకులు అనేక మంది దైవ సేవకులనిచ్చి దేవుడు మా సేవకులను బలపరిచి ఇది చేస్తున్నారు. అలాగనే దైవ సేవకులు అయితే 2005 అక్టోబర్ 21వ తారీఖున 21న చర్చి స్థాపించడం జరిగింది. అయితే అప్పటి నుంచి మా నిత్యానందం గారు చనిపోయిన తర్వాత సంఘ సేవ పరిచయ భారం ఆయన భుజాల మీద వేసుకున్నారు విజయకుమార్ గారు. అయితే ఆయనైతే అనేక మంది అనాథులను పోషించారు, అనేక మందికి ఉచిత విద్య కల్పించారు, అనేక మందికి జీవనోపాధి కల్పించారు. మా సంఘం ద్వారా దేవుని సేవలో ఇంకనూ అనేక మంది బిడ్డలని ప్రోత్సహించి యవన బిడ్డలనైతేనేమి, వృద్ధులనేమి, బాలురినేమి ప్రతి ఒక్క బిడ్డని తన ఉచిత కృపలో ఆయన బలపరుస్తున్నారు. అందుకుని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మేమైతే చిన్ననాటి నుంచి కూడా దేవుడు మమ్మల్ని బలపరిచి దేవుని సేవలో నడిపించున్న విజయకుమార్ అయ్య గారికి, అమ్మగారికి, జయబాయ్ గారికి, చిన్నోడికి నిరీక్షణ మాధురి గారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలండి. సంఘస్థులందరికీ నిండా వందనాలు. మేము ఈ 10 సంవత్సరాల నుంచి ఆత్మీయంగా శరీరంగా మేము ఎన్నో నేర్చుకున్నామండి. మా అయ్యగారి దగ్గర నుంచి మేము అయ్యగారు ఎక్కడ సువార్తకి వెళ్తే అక్కడికి మేము కూడా వెళ్ళి మేము అయ్యగారి ద్వారా బలపరిచాం. వర్ష ప్రాంతము 13 గ్రామాలు తిరిగాము. ఇంకా అనేకమైన ప్రాంతాలు కూడా తిరిగామండి. మేము ఎన్నో నేర్చుకున్నాము. ఇంకా అయ్యగారికి మంచి ఆరోగ్యం బలం ఇచ్చి అనేక మందిని కూడా రక్షించడానికి ఆయనకి ఇంకా బలం శక్తిని ఆరోగ్యం ఇచ్చేలాగా అందరూ ప్రార్థించమని కోరుకున్నాం. అందరికీ ప్రైజ్ లాడండి. అయ్యగారికి ప్రైజ్ లాడే. మేము ఈ చర్చిలో చిన్నప్పటి నుంచి అయితే చాలా భయభక్తుల్లో పెరిగాము. అయ్యగారు అయితే మమ్మల్ని బైబిల్ విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ చాలా భయభక్తుల్లో పెంచారు. చాలా ప్రేమగా మాట్లాడేవారు మాతోని. అన్నయ్య, అమ్మగారు అందరూనే మాకు గిఫ్ట్స్ ఇస్తూ చాలా కాంపిటీషన్స్లో సపోర్ట్ చేస్తూ చాలా టూర్స్కి తీసుకెళ్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ చాలా భయభక్తుల్లో పెంచారు.
అయ్యగారి ద్వారా అయితే ప్రార్థనలో కానీ వాక్యం వలన కానీ నేనైతే చాలా బలపడ్డాను. ఆయన బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి అందరికీ వందనాలు. ముఖ్యంగా పెద్దనాన్న పెద్దమ్మకి, జోయినికి, వదినికి, చిన్నోడక్కకి నా వందనాలు. మేము ఇల్లు కట్టుకోవడం విషయంలో అయితే మా పెద్దనాన్న అయితే ఎంతో ప్రోత్సహించారు. ఎంతోమంది మా ఇల్లు కట్టుకోవడంలో ఆటంకం పరిచారు, కానీ పెద్దనాన్న మాత్రం మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ప్రతి విషయంలోనూ పెద్దనాన్నే ఉన్నారు. పెద్దమ్మ కూడా చాలా సపోర్ట్ చేసేవారు మా ఇల్లు కట్టడం విషయంలో. మా చదువు విషయంలో కూడా చాలా ప్రార్థించారు. మేము ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా వండుకున్నా ప్రతిసారి ప్రార్థన చేసేవారు పెద్దనాన్న పెద్దమ్మ కూడా. మేము పైకి వెళ్ళినప్పుడు కూడా ఏంటి పిల్ల అంత మాటలు వచ్చేస్తుందని ఏమనుకోలేదు. ఇద్దరు కూడా చాలా బాగా చూసుకునేవారు పైన అంత మాటలు కూడా. వాళ్ళు కూడా చాలా క్లోజ్గానే ఉండేవారు, ఎంతోగానో మంచిగా ఉండేవారు నాతో. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వచ్చిన అందరికీ నా వందనాలు. మరి 25 years సెలబ్రేషన్ సందర్భంగా కొన్ని మాటలు చెప్తా అనుకుంటున్నాను డాడీ గురించి. మరి మోస్ట్లీ మీ అందరికీ తెలిసిన స్టోరీనే, జస్ట్ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్లీ సేవలోకి ఎలా వచ్చారు అని చూసుకున్నట్లయితే మామూలుగా ఏమనుకుంటారంటే అందరూ సరే పాస్టర్ కొడుకే కదా, ఆబ్వియస్లీ పాస్టర్ అవుతారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ డాడీ ఏమనుకునేవారంటే హీ నెవర్ వాంటెడ్ టు బీ ఎ పాస్టర్. సో ఎప్పుడు నేను పాస్టర్ అవ్వకూడదు, ఇంకేమన్నా అవ్వాలని అనుకునేవారు. కానీ దేవుడి ప్రణాళికలు వేరేగా ఉంటాయి కాబట్టి ఏం జరిగిందంటే ఒకసారి అలా పొలాల మధ్యకి వెళ్ళినప్పుడు ఏమైందంటే స్నేక్ బైట్ అయింది. సో అప్పుడు ఇంకేమనుకున్నారంటే సరే ఇప్పుడు కానీ నేను సర్వైవ్ అయితే నేను దేవుని సేవ చేస్తానని చెప్పి తీర్మానం చేసుకున్నారు. సో అటు రీతిగానే దేవుడు డాడీని బ్రతికించడం ద్వారా సో దేవుడు ఆయన తన సేవకునిగా మార్చుకున్నారు. అప్పుడు ఏదైతే తీర్మానం చేసుకున్నారో అది వదిలిపెట్టకుండా ఇప్పటి వరకు కూడా ఎంతో నమ్మకంగా దేవుని సేవలో కొనసాగుతున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంత గొప్పగా ప్రసంగం చెప్తున్నారంటే అది ఏదో ఒక రోజులో వచ్చిన స్కిల్ కాదు, ఒక రోజులో డెవలప్ చేసుకున్న నాలెడ్జ్ కూడా కాదు. సో ఎన్నో సంవత్సరాలు విద్యాభ్యాసం చేశారు. కొన్ని సంవత్సరాలు కేరళలో, కొన్ని సంవత్సరాలు కర్ణాటకలో, కొన్ని సంవత్సరాలు భీమ్లీలో ఎంతగానో స్టడీస్ చేసి డెవలప్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్, చాలా విద్యాభ్యాసం చేసి ఎంతో జ్ఞానం పొందారు. అది కాకుండా మీరు మా ఇంట్లో చూసినట్టయితే కూడా మా ఇల్లు కూడా ఒక మినీ లైబ్రరీలా తయారు చేశారు. ఎన్నో బుక్స్ కొనుక్కొని నిత్యము ఏదో ఒకటి చదువుతూ ఉంటారు. ఇప్పుడు బుక్స్ అయితే చదవట్లేదు, కానీ ఇప్పుడు ల్యాప్టాప్లో కూడా ఇప్పుడు ఏదో ఒక ఆర్టికల్స్ చదువుతూనే ఉంటారు. ఇంకా ఎలా నాలెడ్జ్ డెవలప్ చేసుకోవచ్చు, ఇంకా ఎలా బెటర్గా చెప్పొచ్చు అని కాన్స్టెంట్గా ఏదో ఒకటి చేసి కష్టపడుతూనే ఉంటారు. ఫస్ట్లీ అసలు ఇన్ని సంవత్సరాల సేవలో ఉండి ప్రతిసారి ఒక కొత్త మెసేజ్ ప్రీచ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మరి నేనైతే జస్ట్ ఒక్కసారి గుడ్ ఫ్రైడేకి ఎప్పుడో చెప్పాను, అప్పుడు ప్రిపేర్ అవ్వడానికి నాకు చాలా కష్టం ఇది అని తెలిసింది. సో ఎవ్రీ వీక్ ఒక న్యూ మెసేజ్కి ప్రిపేర్ అవ్వడం, దాని గురించి అసలు మామూలుగా కూడా ప్రిపేర్ అవ్వరు, దాని గురించి త్వరగా ఇన్ డెప్త్ స్టడీస్ చేసే ఒక మెసేజ్ అనేది ప్రిపేర్ అవుతారు. సో ఇంతగా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడంటే అది కేవలం దేవుని కృప. ఎంతగానో ఎంతో తెలివి నిజంగా ఎంత తెలివి ఎలా వచ్చిందంటే అనుకుంటే కనుక అది ఏదో ఒక రోజులో వచ్చింది కాదు. నేను చెప్పినట్టుగా ఎన్నో సంవత్సరాల విద్యాభ్యాసం, ఎక్స్పీరియన్సెస్, జనాలతో మాట్లాడడం ద్వారా ఎన్నో తెలుసుకున్నారు. అలాగే ఇప్పుడు ఒక సేవ చిన్న పల్లెటూరులో స్టార్ట్ చేసినా కూడా ఏమాత్రం జడీకుండా ఓకే ఏమవుతుంది, ఫైనాన్షియల్గా బాగానే ఉంటామా, ఇలాంటివి ఏమి పెట్టుకోకుండా ఇదే గ్రామంలో ఇప్పటి వరకు సేవ చేసి ఈ సంఘం ద్వారా ఎన్నో సంఘాలకి హెల్ప్ చేశారు, ఎన్నో సంఘాలని కట్టించారు, ఎంతోమంది పాస్టర్లకి హెల్ప్ చేస్తున్నారు. ఇంకా కోవిడ్ టైంలో కూడా ఎంతోమందికి గ్రోసరీస్ ఇవ్వడం కానీ ఇంకా అనేక రీతిలుగా హెల్ప్ చేశారు.
అలాగే ఒరిస్సా వెళ్ళి కూడా పరిచర్య చేసి, లెప్రసీ ఉండే జనాల మధ్య పరిచర్య చేసి, ప్రాణానికి హాని ఉన్నా కూడా డాడీ అండ్ టీం ఎంతగానో కష్టపడి వెళ్ళి దేవుని సేవ చేశారు. అక్కడ పాస్టర్ని బలపరిచారు. అలాగే మణిపూర్లో జరిగిన విషయాన్ని బట్టి కూడా ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. అక్కడ అయిన పరిస్థితికి కూడా ఎంతగానో జాలి కలిగి ఎలా అయినా ధైర్యం చేసి మణిపూర్ వెళ్ళి కూడా ఎంతోమందికి హెల్ప్ చేశారు, ఎంతోమంది పాస్టర్ని బలపరిచారు. అలాగే ఎవ్రీ మంత్ కరపత్రికను పంచిపెడుతున్నారు. ఎంతోమంది పాస్టర్లకి సైకిల్స్ కానీ, బైక్స్ కానీ, డ్రమ్స్ కానీ, లైట్స్ కానీ ఎన్నో విధాలుగా హెల్ప్ చేశారు. అలాగే ఫారినర్స్ని తీసుకొచ్చి వాళ్ళు ఎంత బాగా చూస్తారంటే నిజంగా ఉన్న హాస్పిటాలిటీ బట్టి కూడా అసలు దేవుడిని స్తుతిస్తున్నాను. అలాగే మమ్మీ కూడా ఏం తక్కువ చేయకుండా ప్రతి దాంట్లో డాడీ పనిచేసే ప్రతి దాంట్లో భాగం పంచుకుంటుంది. నిజంగా గొప్ప భాగస్వామిని కూడా దేవుడు తయారు చేశాడు. అలాగే ఇంకా చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎంత గోల్ ఓరియంటెడ్ అంటే ఎంత డిసిప్లైన్గా ఉంటారంటే ఇంకా అనుకున్నది అయ్యే వరకు అసలు నిద్రపోరు. దానికోసం ఎంతైనా కష్టపడతారు, దానికోసం నిద్ర మానేస్తారు, తిండి కూడా మానేసి ఇంకా అది అయ్యే వరకు అసలు కామ్గానే ఉండరు, అందరినీ కూడా కామ్గా ఉండనివ్వరు. ఇప్పుడు మామూలుగా మీకు తెలిసిందే డిసిప్లిన్ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారని చెప్పేసి. ఇప్పుడు ఎవరు మ్యారేజ్ అయినా ఓకే 10 o'clockకి స్టార్ట్ అవుతుందంటే ఇంకా డాడీ 8 కల్లా రెడీగా ఉంటారు. హీ మేక్ షూర్ దట్ వీ గెట్ రెడీ బై 9. అంతేగాని అస్సలు పెళ్ళి గల వాళ్ళు కూడా అంత కంగారు పడరు. అంత కంగారు మా ఇంట్లో మమ్మల్ని కంగారు పెడతా ఉంటారు. డిసిప్లిన్ లేని వాళ్ళు దేవుడికి అస్సలు ఇష్టం ఉండరు. దేవుడి నామానికి అసలు మనం ఘనత తెచ్చేవారుగా ఉండాలి కానీ దేవుడి నామానికి చెడ్డ పేరు తెచ్చేవారుగా ఉండకూడదని చెప్పి అసలు చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతగానో కంగారు పెడతా ఉంటారు. ప్రతి ఈవెంట్కి మేక్ షూర్స్ దట్ వీ ఆర్ రైట్ ఆన్ టైం. అలా ఎంతగానో స్ట్రైవ్ అవుతారు, ఎంతగానో దేవుని సేవకి, దేవుని సంఘాలు కట్టడానికి ఆయన ఎంతగానో కష్టపడతారు. చిన్న వయసు నుంచి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారు. ఎంతో కష్టపడే తత్వం ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, డాడీ యూ గాట్ టైప్ ఏ పర్సనాలిటీ. నాకు కూడా అదే వచ్చింది. మామూలుగా మీకు టైప్ ఏ పర్సనాలిటీ అంటే ఏంటో తెలిసి ఉండదు. అంటే ఎంతో అంబిషియస్గా, గోల్ ఓరియంటెడ్గా, ఇంకా అలా కంగారుగా ఓకే ఎలా అయినా అచీవ్ చేయాలని అనుకుంటారు. వాళ్ళే టైప్ ఏ పర్సనాలిటీ అంటారు. సో దానివల్ల కొంచెం అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో అంటే ఇంత కంగారు, ఇంత టెన్షన్ పెట్టేసుకోవడం వల్ల అది హెల్త్ని కూడా ఎఫెక్ట్ చేసింది. సో హెల్త్ని ఎఫెక్ట్ చేసినా కూడా దేవుడిని మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. గాడ్ కమ్స్ ఫస్ట్ అని చెప్పి ఎప్పుడు దేవుడిని ముందు పెట్టారు. నాకు కూడా ఎప్పుడు ఇదే చెప్తా ఉంటారు, చదువులు లేకపోతే నీ ప్రొఫెషన్ ఇది అది ఇంపార్టెంట్. ఆల్వేస్ గాడ్ ఈస్ ఆల్వేస్ ఫస్ట్. గాడ్ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్. దేవుడి తర్వాత కుటుంబమైనా, దేవుడి తర్వాత చదువు అయినా, ఏదైనా సరే ఫస్ట్ మాత్రం ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ప్రయారిటీ ఇస్తే ఇప్పుడు నీ జీవితం బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు చెప్తా ఉంటారు. అలాగే ఎంతగానో అందరికీ హెల్ప్ చేసి, దేవుళ్ళు ఎంతగానో బలపరిచి, నిజంగా నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఎన్నో సంఘాలకు వెళ్ళాను. కానీ అసలు ఏ సంఘంకి వెళ్ళినా మన సంఘంలో దొరికే వాక్యం మాత్రం ఎక్కడ దొరికేది కాదు. కానీ ఎంతో లోతైన మర్మాలు తెలియజేస్తూ ఉంటారు వాక్యం ద్వారా. నిజంగా దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే హిందూస్ కూడా డాడీని చూసి ఎంతగానో షాక్ అవుతూ ఉంటారు. ఈయన ఇక్కడ ఉండాల్సిన ఆయన కాదు, ఎక్కడో ఉండాల్సిన ఆయన, ఈయనకి ఉన్న తెలివి మామూలు తెలివి కాదని చెప్పేసి ఎంతగానో పొగుడుతూ ఉంటారు. నిజంగానే దేవుడి సేవకు ఉపయోగపడుతుంది. దేవుడే మనకు ఎంతగానో ఎంతో జ్ఞానాన్ని ఇస్తాడు. అది డాడీ జీవితంలో కూడా అయ్యింది. అలాగే ఒక గ్రేట్ పాస్టర్, గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఏ కాకుండా హీస్ ద బెస్ట్ ఫాదర్ ఎనీబడి కుడ్ ఎవర్ ఆస్క్ ఫర్. అసలు ఎంత గొప్ప తండ్రి అంటే నిజంగా ఈ కాలంలో ఎవడికి ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టి చదివించి ఎందుకు పెళ్లి చేస్తే అయిపోద్ది కదా అనుకునే టైంలో ఎంతగానో సపోర్ట్ చేస్తారు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి
అని చెప్పేసి ఎంతగానో ఎంకరేజ్ చేసి ఒకవేళ కెరియర్లో ఒక ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఓకే ఆ మూమెంట్లో ఆయన కొంచెం అప్సెట్ అయినా కూడా వెంటనే లేదు నువ్వు మళ్ళీ చేయగలుగుతావు, యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పేసి ఎంతగానో ఎంకరేజ్ చేస్తారు. నిజంగా ఈరోజు డాక్టర్ ఏమంటే మొదటిగా అది దేవుని కృప, రెండోది మా డాడీ సపోర్టే. అసలు డాడీ సపోర్ట్ లేకపోతే ఇంతవరకు కూడా వచ్చేదాన్ని కాదు. ఎన్నో దేశాలు ఇలా ధైర్యంగా పంపుతున్నారంటే అది కేవలం మా డాడీ వల్లే. సో ఐమ్ గ్రేట్ఫుల్ టు గాడ్. దేవుడికి ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఒక మంచి సేవకుడినే కాకుండా ఒక మంచి తండ్రిని కూడా నాకు అనుగ్రహించారు. ఇంకెంతకన్నా దేవుడిని ఎక్కువగా అడగలేము. సో గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హీ హ్యాస్ గివెన్ మీ. నిజంగా దేవుడికి రోజు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఎంతగానో గొప్ప మంచి కుటుంబాన్ని ఇచ్చారు. మొత్తం కుటుంబం అంతా దేవుడి సేవ అంటే వెనక డ్రెస్సులు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడిని వదులుకుంటే దేవుడే దిక్కు, మాకు దేవుడే చూసుకుంటాడని చెప్పేసి నిజంగా ఇంట్లో ఉన్న వారందరికీ ఎంతో విశ్వాసం, ఎంతో దేవుని పట్ల నమ్మకం చూసి నాకు కూడా భలే ముచ్చటైతే ఉంటుంది. అసలు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే అంత మంచి కుటుంబంలో నాకు చోటిచ్చాడని చెప్పి నేను ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉంటాను. మరి ఇంకనో ఎన్నో సంవత్సరాలు దేవుని సేవ ఘనంగా చేసి ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి డాడీకి ఇంకా బలంగా ఇంకా ఎన్నో చోట్ల దేవుని సేవ చేయగలిగేటట్టు మీరే అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరిగిస్తున్న జేసీఎం చర్చ్కి అందరికీ నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.